నమస్తే. ఇంతకుముందు నేను ఆడియో పెట్టాను. ఈ జీవన తరంగాలు పార్ట్ అనేది. అది వాయిస్ బాలేదు. అందుకని చెప్పి మళ్ళీ పెడుతున్నాను. అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ యొక్క అంతరాయానికి మన్నించండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అనంత్, లావణ్య లేకపోవడంతో రోజాకెలాగో ఉంది. ఇంట్లో చేతి నిండా పని లేదు. రాధకి సాధ్యమైనంత వరకు చదువు చెప్పడంలో, ఆటలు నేర్పించటంలో కాలం గడపసాగింది. వేణుగోపాలరావు గారు తనకి ఇచ్చిన జీతానికి పూర్తి న్యాయం చేకూర్చాలని రోజా ఉద్దేశం. కానీ రాధతో ఎక్కువగా గడపడం, రాధ చదువు మీద తన దృష్టిని కేంద్రీకరించడానికి రోజాకి అనుకున్నంతగా వీలు చిక్కడం లేదు. వేణుగోపాలరావు గారు సాధ్యమైనంత వరకు తన సమక్షంలోనే ఉండమంటారు. ఆయన ఆరోగ్యం చక్కబడింది. అయినా రోజా పట్ల వింతగా ఉన్న ఆయన ప్రవర్తన మాత్రం మారలేదు. రోజా కుటుంబం విషయాలు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు విసుగులేదు. పదే పదే మళ్ళీ అడుగుతారు. ఆ అడగడానికి అలసట గాని, విసుగు గాని లేదు. రోజా సాయంత్రం వెళ్ళేటప్పుడు వెడుతున్నానని ఆయనతో చెప్పడానికి వచ్చినప్పుడు రోజా చేయి పట్టుకుంటూ రేపు వస్తావు కదూ అని చిన్నపిల్లాడిలా అడుగుతారు. రోజా విస్మయంగా చూసేది. రోజా కళ్ళల్లో ఆ భావం గ్రహించిన ఆయన ముఖమంతా ఎలాగో అయి నీకు తెలియదు. నేను గుండె జబ్బు మనిషిని. రేపు మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని నా భయం అంటారు. రోజాకు ఆయన మాటలు అర్థం కావు. చందును చూడడానికి ఆయన తహతహలాడిపోతున్నారు. ప్రతిరోజు రోజా రాగానే ఆయన మొట్టమొదటిగా అడిగే విషయం చందు గురించే. ఊరి నుంచి ఇంకా రాలేదని రోజా చెప్తే ఆయన ముఖం ఆశాభంగం పొందినట్టుగా అవుతుంది. ఇంకా రాలేదా? ఇన్ని రోజులు అక్కడ ఏం చేస్తున్నాడు? ఒకసారి వచ్చి వెళ్ళమని ఉత్తరం రాయి. అంతగా అయితే మళ్ళీ వెళ్తాడు. రోజా ఆయన మాటలు వింటూ ఆ గదిలోంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నట్టుగా నేల చూపులు చూస్తూ నిలబడుతుంది. చందు గురించి ఆయన అలా అడుగుతుంటే రోజాకు ఒక్కోసారి మనసు వెత్తి చందుని గురించి ఉన్న నిజం చెప్పేయాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ అంతలోనే సిగ్గు, బిడియం అడ్డొస్తాయి. ఇప్పుడు ఆయనకి తన గురించి ఒక విధంగా గౌరవమైన అభిప్రాయం ఉంది. తనకు తండ్రి లేడని, ఇంటి విషయాలు మేనమామ పట్టించుకోడని, ఆర్థికంగా ఆ ఇల్లు కృంగిపోయి చిరిగి జీర్ణమవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో దుర్భరమైన దారిద్ర్యానికి తట్టుకోలేక తనిలా తెగించి ఉద్యోగానికొచ్చానని, తను ఈ ఉద్యోగం చేయడం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదని రోజా ఆయనకి మాటల సందర్భంలో తెలియజేసింది. రోజా నోటి నుంచి వచ్చే ప్రతి మాటని, అందులో ప్రతి అక్షరాన్ని, ఆ అక్షరాల వెనుక దాగి ఉన్న అభిమానం, బాధ అన్నిటినీ ఆయన ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నట్టు ఆతృతగా, శ్రద్ధగా విన్నారు. ఒకసారి ఇలాంటి ప్రసంగం వచ్చినప్పుడు చిన్నబోయిన ముఖంతో చెప్పింది రోజా. మా అమ్మకి నా వ్యక్తిత్వం మీద నమ్మకం లేదు. నాకేదో అయిపోతుందని ఆవిడికి భయం. ఆ ఇంట్లో అస్వస్థతగా పడుకున్న ఆవిడ అనుక్షణం నా క్షేమాన్ని శంకిస్తూ మనశ్శాంతిని నాశనం చేసుకుంటోంది. నేనేం చేయలేకుండా ఉన్నాను. అర్థం కాని అమ్మ స్వాభిమానం కోసం. నేనెప్పుడు ఎవరి దగ్గర పొందని పరువు ప్రతిష్టల కోసం నాకు అపురూపంగా దొరికిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం నాకిష్టం లేదు. ఎన్నడూ లేనిది ఆ మాటలు చెప్పేటప్పుడు రోజా ముఖంలో కనిపిస్తున్న నిస్సహాయతకి, దైన్యానికి ఆయన హృదయం బెదిరిపోయింది. మనసు చెప్పరాని బాధతో విలవిల్లాడింది. ఎంత బలంగా తనను తాను శాసించుకుని, నిగ్రహించుకుని మౌనంగా ఉండిపోయారో ఆయన. లేకపోతే 2 చేతులు జాచి దగ్గరకు రమ్మని పిలిచి, రోజా రా తల్లి అని అక్కున చేర్చుకుని తల నిమరాలనిపించింది. మాటల సందర్భంలో రోజా తన ఇంట్లో ప్రతి వ్యక్తిని గురించి చెప్తున్నప్పుడు, తండ్రి విషయం వచ్చినప్పుడు తండ్రి పట్ల తనకి గల ద్వేషాన్ని, అసహ్యాన్ని దాచుకోలేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. ఈ ప్రపంచంలో నేను అమితంగా అసహించుకునే వ్యక్తి గాని, ద్వేషించే మనిషి గాని ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి నాకు జన్మనిచ్చిన కఠినుడే. ద్వేషమని, అసహ్యమని ఇంత గట్టిగా చెప్తున్నారు. ఒకవేళ ఆయనను ఏనాడైనా ముఖాముఖి చూడడం తటస్థిస్తే, రోజా ముఖం జుగుప్సగా కంపరంగా అయి, ఆయన నాతోనా? మేమిద్దరం ముఖాముఖి కలుసుకోవడమా? ఎప్పటికీ జరగదు. వద్దు. అలాంటి భయంకరమైన దుస్సంఘటన నా జీవితంలో నాకెదురు కాకూడదని ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తున్నాను అంది. ఎందుకు రోజా? ఆయనంటే నీకంత ద్వేషం. ఎంతైనా ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి. ముఖం పాలిపోగా అడిగారు వేణుగోపాలరావు గారు. అందుకే అసహ్యం. మా జీవితాలకి కేంద్ర బిందువు లాంటి ఆయన తన బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోవడమే క్షమించరాని నేరం. సమర్థుడు కాకపోవచ్చు, డబ్బు సంపాదించలేకపోవచ్చు, దానికి ఎవరూ కాదనరు. నేనసలే కాదనను. కానీ నోరు లేని మేకలాంటి అమ్మని, 2 పిల్లలతో అడుగడుగునా రక్కసముళ్ళ లాంటి ఈ ప్రపంచానికి ఒంటరిగా వదిలేసి వెళ్ళిన వ్యక్తిని నేను అసహించుకోకుండా, ద్వేషించకుండా ఉండలేను. మీరు నా స్థానంలో ఉంటే, బ్రతుకులో మేము ఎదుర్కొన్న అవమానాలు ఎదుర్కొని ఉంటే మీరైనా నాలాగే మాట్లాడేవారేమో.
అవును రోజా, అవును. నేను నిన్ను అర్థం చేసుకోగలను. ముఖం క్రిందకి వాలిపోగా హీనస్వరంతో అన్నారాయన. రోజా రోజా వచ్చి వెళ్ళడానికి తన కారు వాడుకోమని ఆయన ఎంతగానో చెప్పారు. రోజా ససమేరా ఒప్పుకోలేదు. ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ మా ఇంటి దగ్గర దిగుతాను. నాకేం ఇబ్బంది లేదు. నేను చాలా రోజులు మీ సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నాను. అనవసరమైన మీ ఈ దయ నాకు చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. నన్ను క్షమించండి అంటూ తిరస్కరించింది. వేణుగోపాలరావు గారు తప్పనిసరిగా చేసేది లేక ఊరుకోవాల్సి వచ్చింది. ఒక్కోసారి రోజా ఎండలో కందిన ముఖంతో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంటే అది చూసిన ఆయన మనసు విలవిల్లాడిపోతుంది. ఆయన గుండెల్లో గిలగిలా తన్నుకుంటున్న రహస్యమేదో గొంతు చీల్చుకుని బయటకు రావాలని తిరగబడుతుంది. కానీ అంతలోనే వివేకం ఇప్పుడే దానికి సమయం కాదనే ముందు చూపు దాన్ని పట్టి బంధించి సంకెళ్ళు వేసి హృదయపు లోతుల్లోకి విసిరేస్తాయి. ఆయన ఆంతర్యంలో జరుగుతున్న ఈ తిరుగుబాటు అల్లకల్లోలం రోజాకి లేసమాత్రం కూడా తెలియవు. రోజా తల్లికి ఒంట్లో బాగుండదని, ఆవిడ హిస్టీరియా మనిషని మాటల సందర్భంలో తెలుసుకున్న వేణుగోపాలరావు గారు వెంటనే తన కుటుంబ వైద్యుని పిలిచి రోజాతో వెళ్లి ఆవిడని పరీక్ష చేసి అసలు సుస్థి ఏమిటో చెప్పమని కోరారు. రోజా దీనికి కూడా అంగీకరించలేదు. కానీ ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నారు. "నువ్వు ఈ విషయంలో మాత్రం కాదనడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో నువ్వే కాదు, ఇంకెవరుండినా నేను ఈ సాయం చేసి ఉండేవాడిని. నాదెంత జాలిగుండో, నేను చేసిన దాన ధర్మాలు ఎలాంటివో నీకు అనుమానం అనిపిస్తే విజయ్‌ని గాని, అనంత్‌ని గాని అడుగు చెప్తారు." రోజా: "నాకు కావలసినంత డబ్బుంది. చావుకు సిద్ధంగా ఉన్న నేను అదంతా ఏం చేసుకోను. లావణ్య విలాసాలకి ఖర్చయ్యే మహత్తరంలా ఖర్చు పడను. ఈ విషయంలో నువ్వు దయించి నేను చెప్పినట్టు విని నాకు మనశ్శాంతిని కలిగేలా ప్రవర్తించు." హఠాత్తుగా ఆయన 2 చేతులు చాచారు. ఆ సంకేతం గ్రహించిన రోజా వెంటనే వెళ్లి తన చేతులతో ఆ చేతుల్ని గట్టిగా పట్టుకుంది. భావోద్వేగంతో ఆయన నుదురు చిరుచెమటలు అలముకున్నాయి. అక్కడే ఉన్న డాక్టర్ గారు వెంటనే అన్నారు. "మీరు నిశ్చింతగా ఉండండి. మీరు నన్ను వెళ్ళి ఆవిడని చూడమని చెప్పారు. నేను చూస్తాను. నన్ను మీరు చెప్పిన పని చేయనివ్వకుండా ఈ అమ్మాయి కాదు, ఆ బ్రహ్మ రుద్రాదులు కూడా ఆపలేరు." ఫలితంగా రోజా తప్పనిసరిగా డాక్టర్ గారిని తీసుకుని ఇంటికి వెళ్లాల్సొచ్చింది. వేణుగోపాలరావు గారి ఖరీదైన పొడవాటి కారు రోజా ఇంటి ముందు ఆగటంతో ఇరుగు పొరుగు వింతగా చూశారు. కారు చుట్టూ పిల్లలు గుమిగూడారు. సావిత్రమ్మకేమమ్మా అదృష్టవంతురాలు. కూతురు పెద్దదయింది, సమర్థురాలయింది. ఎంత పొడిగాటి కారులో వచ్చాడో డాక్టర్. ఆయనెంత గొప్పవాడో, ఎంత ఫీజు అడుగుతాడో. అడిగితే మాత్రం లెక్కేమిటి, ఎవరో పెద్దాయన్నే పట్టిందిగా. డాక్టర్ గారు చూసి వెళ్ళిపోయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ పరామర్శకు వచ్చి ఈ మాటలని వెళ్ళారు. డాక్టర్ గారు మర్నాడు వేణుగోపాలరావు గారితో రోజా తల్లి చాలా బలహీనంగా ఉందని, మానసికంగా చెదిరిపోయిందని, ఆవిడికి అశాంతి, దిగులు తప్ప ఇంకేం వ్యాధి అని చెప్పాడు. డాక్టర్ గారు వెళ్ళిపోగానే అంతవరకు ఎలాగో బలవంతంగా కూర్చునున్న వేణుగోపాలరావు గారు దిండులో ముఖం దాచున్నారు. ఆయన హృదయం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. సావిత్రి, సావిత్రి ఆయన మనసు ఆక్రోశించసాగింది. సావిత్రమ్మ కోలుకోవడానికి కావలసిన మందులు, టానిక్‌లు వ్రాసిచ్చాడు డాక్టర్. వేణుగోపాలరావు గారు ఆ మందులన్నీ కొని తెప్పించి రోజా చేతికి అందిస్తూ, "మీ అమ్మ ఈ మందులన్నీ సక్రమంగా వాడేట్టు చూసే బాధ్యత నీది. ఈసారి డాక్టర్ గారు మళ్ళీ చూసినప్పుడు ఆవిడ ఆరోగ్యం కాస్తైనా చక్కబడకపోతే ఆ అపరాధం నువ్వు ఎదుర్కోవాల్సొస్తది" అని. "ఏమిటో ఆ నవ్వుతూ అంది రోజా. వేణుగోపాలరావు గారు ఒక్క క్షణం కాబోయే మాటలు చాలా నీ ముందు నిలబెడతాను. నువ్వు ఆయన కూతురివని చెప్పి ఆయనకు నిన్ను అప్పజెప్తాను. ఊహించినట్టే రోజా ముఖంలో రంగులు మారాయి. క్షణం క్రితం చక్కటి నవ్వు, సుందరంగా ఉన్న ఆ ముఖం చేదు తిన్నట్టు వెగటుగా అయింది. చటుక్కున ఆయన చేతిలో మందుల ప్యాకెట్ లాక్కుంటూ, "మంచి శిక్షే. అయితే నేను చాలా జాగ్రత్త. మా అమ్మ ఒకవేళ కారణంగానైనా ఈ మందులు మింగనంటే పటకాలతో ఆవిడ గొంతును బలవంతంగా తెరిచి అయినా సరే ఆవిడ నోట్లో బలవంతంగా పోస్తాను ఇవన్నీ." గుడ్. రోజా మాటలకి ముగ్ధుడైనట్టు చూడాలని, చిరునవ్వు నవ్వాలని ఆయన ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. ఆంతర్యంలో మారుమూల ఎక్కడో చివుక్కుమన్న బాధ ఆ కళ్ళల్లో లీలగా తొంగి చూసింది. "మీ నాన్నంటే అంత అసహ్యమా రోజా నీకు?" అడగలేనట్టు అడిగాడు. "ఒట్టి అసహ్యమేనా? కాదు, కసి, ద్వేషం కూడా." రోజా ఆయన బాధ్యత లేనితనానికి మేము ఎంతగా బలయ్యామో మీకు తెలియదు. నా సంగతి వదిలేయండి. మా అమ్మ సంగతి కానీ చందు
కూడా వచ్చిందాన్ని అర్థమైంది. బాగానే ఉన్నాడుగా. చాకులు వింటున్నట్టుగా ఆయన చివ్వున తలెత్తి అడిగారు. రోజా సమాధానం చెప్పలేని దానిలా క్రింద పెదవిని మునిపంటితో కొరుకుతూ నిలబడిపోయింది. చెప్పు రోజా, చందుకేమైంది? మీ నాన్న బాధ్యత లేనితనం వల్ల అతనేం నష్టపోయాడు? ఆ వెంటనే సమాధానం కోరుతున్నట్టు అసలు అడిగారు. 2, 3 నిమిషాలు ఆయన కంఠంలో ఒత్తిడి కత్తరం లేని తప్పనిసరిగా చెప్పేసి ఉండేది. కానీ అదృష్టమో చేయి పట్టుకుని లోపల సమాధానం ఆతృతగా రోజా వైపు తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్న వేణుగోపాలరావు గారు అడుగుల చప్పుడు వెనకనే గుమ్మం వైపు తల తిప్పి విజయ్‌ని చూడగానే తనని తాను సంభాళించుకుంటూ విజయ్ నువ్వా? ఆహ్వానించాడు. ఆయన ప్రశ్నకు సమాధానమివ్వనందుకు రోజా మనసులోనే భగవంతుడికి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. రోజా చేతిలో పెద్ద ప్యాకెట్ చూడగానే విజయ్ కనుబొమ్మలు ముడిపడినాయి. అనుమానంగా అది ఏందన్నట్టు చూశాడు. వాళ్ళిద్దరి సంభాషణకి తన రాక అంతరాయం గ్రహించాడు. దీర్ఘంగా సీరియస్‌గా మాట్లాడు వెంకట సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.